నాకు తెలిసి అందరూ థంబ్‌నెయిల్ చూసో, లేకపోతే మన షార్ట్ చూసో ఇక్కడ లాంగ్ వీడియో చూద్దామని వచ్చుంటారు కదా! సో, డైరెక్ట్‌గా మ్యాటర్‌లోకెళ్తాను. షాపింగ్ చేస్తూ డబ్బులు సంపాదించటం ఎలా? షాపింగ్ చేస్తూ డబ్బులు సంపాదించొచ్చు అని మీకు తెలుసా? యెస్. మనం షాపింగ్ చేస్తూ మనం డబ్బులు సంపాదించొచ్చు. ఆ షాపింగ్ చేసిన డబ్బులనే కాదు, అంతకంటే ఎక్కువ డబ్బుల్ని కూడా మనం సంపాదించొచ్చు. అదెట్లా అంటే దానికొక యాప్ కావాలి. ఆ యాప్ పేరొచ్చి విష్ లింక్ క్రియేటర్. ఆ యాప్ ఒకటి డౌన్లోడ్ చేసుకుంటే సరిపోదు. మనం ఏదైనా ఒక సోషల్ మీడియా యూజ్ చేయాలి. ఇప్పట్లో అందరూ యూజ్ చేస్తున్నారు. వాట్సాప్‌ని ఎట్లా యూజ్ చేస్తున్నామో ఫేస్‌బుక్కో, ఇన్‌స్టాగ్రామో లేదంటే యూట్యూబ్ ఛానల్ ఇంటికొకటి అట్లా ఉంటున్నాయి కదా! సో, ఎవరో ఒకరు యూట్యూబ్ కూడా వాడుతూనే ఉంటారు. ఈ మూడిట్లో ఏ ఒకటి ఉన్నా చాలు. 3 ఉన్నా ఇంకా పర్లేదు. అయితే దాంట్లో కొంచెం ఫాలోవర్స్ ఉండాలి. దీనికి ఇది యూజ్ చేయడానికి ఇంతమంది ఫాలోవర్స్ ఉండాలని ఏం లేదు. జస్ట్ 500 ఫాలోవర్స్ ఉన్నా చాలు. ఎందుకంటే మనం పెట్టే పోస్టులు పబ్లిక్ చూడాలి కాబట్టి మినిమం ఫాలోవర్స్ ఉంటే చాలు. 500 ఫాలోవర్స్ ఉన్నా కూడా చాలు. అయితే విష్ లింక్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకున్నాక మనం ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. దాన్ని మొబైల్ నెంబర్తో కూడా చేసుకోవచ్చు, అట్లనే ఈమెయిల్ ఐడితో కూడా క్రియేట్ చేసుకోవచ్చు. మనం లాగిన్ చేయాలి. లాగిన్ చేసినాక ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేయాలి. దానికి కొంచెం టైం పడుతుంది ప్రాసెస్ అవ్వడానికి. అది అయిపోయాక మన అకౌంట్ క్రియేట్ అయిపోతుంది. ఆ తర్వాత ఏం చేయాలి, మనకున్న సోషల్ మీడియా ఏదైనా అంటే ఫేస్బుక్ అయినా, ఇన్స్టాగ్రామ్ అయినా, యూట్యూబ్ అయినా ఆ అకౌంట్ని ఈ విష్ లింక్తో కనెక్ట్ చేసుకోవాలి. 3 ఉంటే 3 చేసుకోవచ్చు. ఒకటే కనెక్ట్ చేయాలని ఏం లేదు. మీకు ఎన్ని ఉన్నా ఈ 3 ఉన్నా కూడా 3 కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ఆ అకౌంట్తో విష్ లింక్ని కనెక్ట్ చేసుకొని మనం డబ్బులు సంపాదించవచ్చు. మరి అది ఎలా చెప్తాను. అయితే మనం ఒక ప్రోడక్ట్ని కొన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ డ్రెస్ కొన్నా. యాక్చువల్లీ నేను ఇది ఆన్లైన్లోనే కొన్నాను. మనం ఆన్లైన్లో కొన్న ఏ ప్రోడక్ట్ అయినా సరే, డ్రెస్ అని కాదు, ఇయర్ రింగ్స్, డ్రెస్సు, మేకప్కి సంబంధించినవి, ఇంట్లో వస్తువులు కానీ ఏవైనా సరే, మీరు ఆన్లైన్లో కొని ఏ వస్తువైనా సరే దాని గురించి ఒక రీల్ చేయాలి. ఇప్పుడు రీల్స్ రెగ్యులర్గా చూస్తూ ఉంటాం కదా, ప్రోడక్ట్ గురించి రీల్ ఎట్లా చేయాలి అంటే ఆల్రెడీ అందరికీ ఐడియా ఉంటుంది. సో దాని గురించి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ దాని కాస్ట్ ఎంత పడ్డది, క్వాలిటీ ఎట్లుంది, ఎట్లా యూజ్ అవుతుంది, అలా చెప్తూ ఒక రీల్ చేయాలి. ఆ రీల్ చేసిన దాన్ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేయాలి. మనం అప్లోడ్ చేసిన రీల్స్ అన్నీ కూడా విష్ లింక్లో కనిపిస్తాయి. ఇప్పుడు ఆ ప్రోడక్ట్కి సంబంధించిన రీల్ని సెలెక్ట్ చేసుకొని మనం ఆ ప్రోడక్ట్ ఎక్కడ కొన్నామో అక్కడ నుంచి లింక్ కాపీ చేసుకొని వచ్చి మళ్ళీ విష్ లింక్లో పేస్ట్ చేసుకోవాలి. లింక్ పేస్ట్ చేసుకున్న తర్వాత మనం దాన్ని మళ్ళీ పబ్లిష్ చేయాలి. ఈ డ్రెస్ గురించి రీల్ అప్లోడ్ చేసిన దాన్ని కొంతమంది చూసిర్రు. ఆ డ్రెస్ గురించి కొంతమంది డీటెయిల్స్ అడిగిండు. లింక్ అని కానీ, డ్రెస్ అని కానీ, ఇంకేమైనా డ్రెస్కి సంబంధించిన ఏమన్నా మెసేజెస్ వాళ్ళు చేస్తే కనుక విష్ లింక్ నుంచి ఆటో టీఎం వెళ్తుంది. అంటే డైరెక్ట్గా విష్ లింక్కి మెసేజ్ పెట్టేస్తుంది. మనం ఎక్కడ కొన్నాము అనేది ఆ ప్రోడక్ట్ లింక్ అనేది వాళ్ళకి ఆటోమేటిక్గా సెండ్ చేస్తుంది. ఆ లింక్ క్లిక్ చేసి వాళ్ళు ఆ ప్రోడక్ట్ని కొన్నారనుకో, దాని నుంచి మనకు కొంచెం కమిషన్ వస్తుంది. మరి 100ల్లో 1000ల్లో అయితే రాదు, పర్సంటేజ్ ఉంటుంది. ఇప్పుడు మనం 100 రూపాయలు పెట్టి కొన్నామనుకో, ఒక 5 రూపీస్, 10 రూపీస్, కొన్ని 0.5 పైసా కూడా వస్తాయి అన్నట్టు. 10%, 20%, 16%, 5%, 0.5% ఇట్లా కమిషన్స్ ఉంటాయి. ప్రోడక్ట్ని బట్టి ఇస్తారు. అట్లా అమెజాన్ కానీ, ఫ్లిప్కార్టే కానీ, షాప్సీ కానీ, మీషో కానీ, ఇట్లా ఏ ఆన్లైన్ వెబ్సైట్లో కొన్నా కూడా మనం విష్ లింక్లో అప్లోడ్ చేసుకోవచ్చు ఆ ప్రోడక్ట్స్ని. దాని నుంచి వాళ్ళు మనకి ఎంతో కొంత ప్రతి ఆన్లైన్ వెబ్సైట్ మనకు డబ్బులు ఇస్తుంది. సో అట్లా మనకి విష్ లింక్లో అమౌంట్ యాడ్ అవుతుంది. అంటే వాళ్ళు మనం పెట్టిన ప్రోడక్ట్ లింక్ని క్లిక్ చేస్తూ వాళ్ళు కొనాలి. జస్ట్ చూసి కొంటే కాదు, ఆ లింక్ త్రూ వాళ్ళు కొంటే కనుక మన ద్వారా కొన్నారు అని చెప్పి విష్ లింక్లో మనకు కొంచెం అమౌంట్ యాడ్ అవుతుంది. చాలామంది మింత్రా, ఫ్లిప్కార్ట్ ఇట్లా వీటిల్లో కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి. మళ్ళీ మనకి రిటర్న్స్ అనేవి కొన్ని ఫ్రీ రిటర్న్స్ ఉండవు, కొన్ని పేయబుల్ రిటర్న్స్ ఉంటాయి. అదే మీషో ఉందనుకోండి, ఫ్రీ ఉంటుంది. అలా మనం కొనొచ్చు, రివ్యూ ఇవ్వచ్చు, మళ్ళీ రిటర్న్ పెట్టేయచ్చు. 1 వీక్ ఏమో ఉంటుంది కదా టైమింగ్.
7 డేస్ ఏమో ఇస్తాడు కదా. ఆ 7 డేస్లో మీరు ఆ ప్రోడక్ట్ని మంచిగా రీల్ చేసేసి అప్లోడ్ చేసి మళ్ళీ ఆ ప్రోడక్ట్ని మీరు రిటర్న్ పెట్టేయచ్చు. అదే వీటిల్లో అయితే ఈ మధ్య కొంచెం ఫ్లిప్కార్ట్లో కానీ మింత్రాలో కానీ డబ్బులు కట్ చేసుకుంటున్నారు. అమెజాన్ గురించి ఐడియా లేదులే, కానీ ఫ్లిప్కార్ట్ మింత్రాలో అయితే మనం రిటర్న్ పెడితే కనుక కొంచెం డబ్బులు కట్ అవుతాయి. అందుకని చెప్పి చాలా వరకు మీషో చూస్ చేసుకునేది ఇందుకే. మీషో అని వస్తూ ఉంటాయి కదా, మీషో ప్రోడక్ట్, మీషో డ్రెస్సులు, మీషో శారీస్ అని. చాలామంది ఏంటంటే మీషోలో ఫ్రీ రిటర్న్స్ ఉంటాయి, మంచిగా వారం వాడుకోవచ్చు, దాని గురించి రీల్ చేసుకొని మళ్ళీ రిటర్న్ ఇవ్వచ్చు. దానివల్ల మనకు కమిషన్ వస్తుంది. మళ్ళీ రిటర్న్ పెట్టిన వాళ్ళు ఏమీ అనరు, ఏమీ అడగరు. కొందరికి ఏమో ఊరికి రిటర్న్ పెడితే వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో, డెలివరీ తీసుకుపోయే వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో అన్న ఫీలింగ్ ఉండదు. అంటే నేను కూడా ఫస్ట్ అట్లా అనుకునేదాన్ని, బట్ అవి ఏమీ ఉండవు. మనం హ్యాపీగా రిటర్న్ పెట్టుకోవచ్చు, మళ్ళీ హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు. ఇట్లా మనం అంటే మన ప్రోడక్ట్ వల్ల వేరే వాళ్ళు కొంటే వాళ్ళకు కూడా దానివల్ల డబ్బులు వస్తున్నాయి కదా. మనం ప్రోడక్ట్ రివ్యూ చేయడం వల్ల వాళ్ళకు కూడా ఎర్నింగ్స్ వస్తున్నాయి కాబట్టి దానివల్ల ప్రాబ్లం ఏమీ ఉండదు. మీరు రీల్స్ అంటే ఇప్పుడు అందరూ అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి రీల్స్ చేస్తారు. ఇంట్లో ఏదో పని చేస్తూ రీల్స్ చేయడమే కాకుండా జస్ట్ మనం షాపింగ్ కోసం కూడా ఒక ఛానల్ క్రియేట్ చేసుకొని ఇన్స్టాగ్రామ్లోనో యూట్యూబ్లోనో ఒక ఛానల్ పెట్టుకొని, అంటే ఒక పేజ్ క్రియేట్ చేసుకొని మనం షాపింగ్ చేస్తాం. మీషోనే తీసుకోండి, మీషో నుంచి కొంటాము, డ్రెస్సులు కొంటాము, రివ్యూ ఇస్తాము, నచ్చితే ఉంచుకుంటాము, లేదంటే రిటర్న్ పెట్టేస్తాం. నేనైతే ఇప్పుడు 4 కొన్నాను అనుకో, అలా ఒక 3 ఉంచుకుంటున్నా, ఎందుకంటే బాగుంటున్నాయి. ఒకటి నచ్చకపోతే రిటర్న్ పెట్టేస్తా, ప్రాబ్లం లేదు. 4 నచ్చకపోతే 4 రిటర్న్ పెట్టేయచ్చు. బట్ అంటే నాకు నచ్చినాయి కాబట్టి నేను ఉంచుకుంటున్నాను. మీరు రీల్స్ కోసమే షాపింగ్ చేయాలి అనుకున్నా కూడా మీషో బెస్ట్ చాయిస్. షాపింగ్ చేసుకోండి, రివ్యూస్ ఇవ్వండి. కాకపోతే కొంచెం క్వాలిటీ ఉన్నాయి, మంచిగా ఉన్నాయా లేవో చూసి ఇస్తే బెటర్. ఎందుకంటే పబ్లిక్ మనల్ని ట్రస్ట్ చేయాలి కదా. ఏది పడితే అది పెట్టినా కూడా నెక్స్ట్ టైం మనం రికమెండ్ చేసే ప్రోడక్ట్ వాళ్ళు కొనరు కాబట్టి క్వాలిటీ బాగుంది చూసుకోవాలి. క్వాలిటీ బాగుంటేనే దాన్ని మనం ఎక్స్ప్లోర్ చేయాలి, రివ్యూస్ ఇవ్వాలన్నట్టు. మన క్వాలిటీ వాళ్ళకి నచ్చిందనుకో, నెక్స్ట్ టైం కూడా మనం చూపించిన ప్రోడక్ట్ని వాళ్ళు లింక్ నుంచి కొంటారు. లేకపోతే ప్రోడక్ట్సే అసలు బాగుండవు, ఏవో పెడుతుందామే అని చెప్పి మన ప్రోడక్ట్స్ వాళ్ళు కొనరు. అందుకని చెప్పి క్వాలిటీ ఇంపార్టెంట్. కొంచెం మనల్ని ట్రస్ట్ చేయాలి కాబట్టి మంచి క్వాలిటీ ఉన్నాయే మనం వీడియోస్ పెట్టాలి అన్నట్టు. ఓకే, మీరు కూడా షాపింగ్ చేస్తూ డబ్బులు సంపాదించాలి అనుకున్నారనుకోండి, వెంటనే ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లోనో, యూట్యూబ్లోనో ఒక అకౌంట్ క్రియేట్ చేసుకొని మంచిగా ప్రోడక్ట్ మీషో చూస్ చేసుకొని ప్రోడక్ట్స్ కొనుక్కోండి, రీల్స్ చేయండి, అప్లోడ్ చేయండి, విష్ లింక్ క్రియేట్ చేసుకోండి, అలా అప్లోడ్ చేయండి, లింక్స్ ఇవ్వండి. మీ వ్యూవర్స్, మీ ఫాలోవర్స్ దాని నుంచి మీరు ఇచ్చిన లింక్ నుంచి ఎవరైనా కొన్నారనుకో మీకు కూడా డబ్బులు వస్తాయి. మరి విష్ లింక్లో అమౌంట్ యాడ్ అయినాక ఆ అమౌంట్ మనకి ఎట్లా వస్తుంది అంటే దానికి కూడా మనం బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అది మంత్ వైజ్ మనకు అమౌంట్ ఇస్తుంది. ఇప్పుడు యూట్యూబ్లో అయితేనేమో అమౌంట్ రావాలి అంటే మనకి ఎంత ప్రాసెస్ ఉంటుంది చెప్పండి. దానికి ఫస్ట్ వ్యూస్ రావాలి, సబ్స్క్రైబర్స్ కావాలి, ఛానల్ మనకి మానిటైజేషన్ కావాలి అంటే దానికి మినిమం సబ్స్క్రిప్షన్స్ అడుగుతుంది, వాచ్ టైం అడుగుతుంది. ఇంకా అవి 2 అయినా కూడా మళ్ళీ మనకు వ్యూస్ కావాలి. వ్యూస్ వస్తేనే మనకు డబ్బులు వస్తాయి. ఆ డబ్బులు మళ్ళీ $100 అవుతేనే మళ్ళీ యూట్యూబ్ మనకు అమౌంట్ రిలీజ్ చేస్తుంది. బట్ విష్ లింక్లో అయితే అట్లా కాదు. మీకు ₹5 వచ్చినా సరే ఆ మంత్ మీకు ₹5 ఇచ్చేస్తుంది, ₹10 వచ్చినా ఇస్తుంది, ₹100 వచ్చినా ఇస్తుంది. మీకు ఎంత అమౌంట్ యాడ్ అయితే అంత అమౌంట్ మంత్ వైజ్ ఇచ్చేస్తున్నట్టు. సో ఇదండి ప్రాసెస్. మళ్ళీ కొన్ని విష్ లింక్ నుంచి మనకి ఫ్రీ ప్రోడక్ట్స్ కూడా కొలాబ్ చేయడానికి వస్తాయి. కొన్ని ప్రోడక్ట్స్ వస్తాయి, కొన్ని ఏమో పర్చేస్ చేసి మనం రీల్స్ అప్లోడ్ చేస్తే దానివల్ల కమిషన్స్ వస్తాయి. కొన్ని ఏమో ఫ్రీగా వస్తాయి, అంటే మన ఫాలోయింగ్స్ని బట్టి వ్యూస్ని బట్టి అట్లా ఇస్తారంట. హౌస్ వైఫ్స్ ఎవరైనా ఉంటే హ్యాపీగా మీరు కూడా ఎర్నింగ్స్ స్టార్ట్ చేయండి. విష్ లింక్ యాప్ అయితే అందరికీ బాగా యూజ్ అవుతుంది. అంటే ఖచ్చితంగా డబ్బులు వస్తాయా అంటే స్టార్టింగ్లో కొంచెం రాకపోవచ్చు. అంటే మనకు వ్యూస్ ఇంపార్టెంట్, ఫాలోవర్స్ ఇంపార్టెంట్. యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఇట్లా సోషల్ మీడియాలో కొంచెం ఫాలోవర్స్ పెరిగితే కనుక మన ప్రోడక్ట్ని ఎవరో ఒకరు, మనం రివ్యూ ఇచ్చిన ప్రోడక్ట్ని ఎవరో ఒకరు కొంటారు, దాని నుంచి డబ్బులు వస్తాయి అన్నట్టు. ఓకేనా?
దానికోసం మనం రెగ్యులర్గా రీల్స్ పెట్టాలి. మరి ఇప్పుడు అమాస పుణ్యానికి రీల్ పెట్టినాం అనుకో, అక్కడ వ్యూస్ పోవు, మన ప్రోడక్ట్ ఎవరు కొనరు. అక్కడ వ్యూస్ పోతేనే, చాలామంది చూస్తేనే కదా మన లింక్ని, అంటే మనం చూపించే ప్రోడక్ట్ని చూస్తారు. 10 మంది చూస్తే, 10 మంది కాదు 100 మంది చూస్తే అలా ఒకరో ఇద్దరో కొంటారు. చూసిన వాళ్ళందరూ కొన్నారు కదా. లాక్స్లో పోయినాయి అనుకో, దానిలో ఒక 10 మంది అన్నా కొంటారు. అప్పుడు మనకు కొంచెం డబ్బులు వస్తాయి. అదనమాట. ఓకేనా? మరి ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుందని చెప్పి కష్టపడి రీల్ చేసిన, వచ్చిందో రాందో చెప్పిన, బట్ అన్నీ నిజాలే నేను చెప్పింది. కాకపోతే వెనకది ముందుకి వెనకది చెప్పిన. మనమేం పెద్ద టెక్ ఛానల్ వాళ్ళం కాదు కదా, క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి, జస్ట్ మీకు అర్థమయ్యేలా చెప్పడానికి ట్రై చేసిన అన్నట్టు. ఈ రీల్ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి వెళ్ళండి. అట్లనే మీకు విష్ లింక్ యాప్ క్రియేట్ చేసుకోవడం తెలియకపోతే కనుక కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం విష్ లింక్ యాప్ని ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి, అకౌంట్ ఎట్లా క్రియేట్ చేయాలి, దాంట్లో రీల్స్ ఎట్లా అప్లోడ్ చేయాలి, లింక్స్ ఎట్లా పెట్టాలి అనేది మీకు నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. అంటే స్క్రీన్ చూపిస్తాను. విష్ లింక్ యాప్ని స్క్రీన్ రికార్డ్ చేసి మీకు క్లియర్గా చూపిస్తాను. సో మనం ఇచ్చిన ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అట్లనే మీ వాళ్ళకి, ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఎందుకంటే మనలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కదా, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. వాళ్ళు కూడా ఎంతో కొంత డబ్బులు సంపాదించుకుంటారని చెప్పి నేను మీకోసం ఈ రీల్ చేసిన కదా, మీరు నా కోసం షేర్ చేయండి. ఓకేనా? మళ్ళీ బాయ్.